సుమన్ గురు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ ఇటీవల జూలై 18వ తేదీన శనివారం రోజు మిషన్ ఆగమన్ పేరుతో విక్రమ్-1 అనేటటువంటి రాకెట్ని భూ కక్షలోకి ప్రవేశపెట్టింది. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో మీకు నేను ఇస్తున్నాను. భారత ప్రైవేటు రంగంలో ప్రయోగించిన మొట్టమొదటి ఆర్బిటల్ ర్యాకెట్ ఇది. మరి ఈ ర్యాకెట్కి సంబంధించినటువంటి ఈ ప్రయోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ముందు వార్తాపత్రికని చదివి తెలుసుకుందాం. దాని తర్వాత నేను రూపొందించినటువంటి పీడిఎఫ్ సాఫ్ట్ కాపీలోని నోట్స్ని మీకు ఇస్తాను. చివరికి మాదిరి ప్రశ్నలు కూడా, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా మీకు నేను ఇస్తాను. అక్కడితో ఈ వీడియో ముగుస్తుంది. వీడియోని చక్కగా మొదటి నుంచి చివరి వరకు చూడండి. ఏపీపీఎస్సీలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి, గ్రూప్ 1కి, గ్రూప్ 2కి, ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి, టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వారికి, యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వారికి, వీటితో పాటు ఇతరత్ర మరి ఆగస్టు నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వ విడత జాబ్ క్యాలెండర్ అనేది రానుంది. ఇందులో భాగంగా పోలీస్ రిక్రూట్మెంట్ అనేది జరపనున్నారు. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా రానున్నాయి. వీటన్నిటికీ కూడా ఈ ఆర్టికల్ ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మొదటి నుంచి చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ముందు ఈనాడు వార్తాపత్రికని చదువుదాం, తర్వాత నోట్స్ మీకు ఇస్తాను. విక్రమ్, ఇక్కడ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, విక్రమ్ త్రిభువన విజయం అనేటటువంటి ఈ విక్రమ్ త్రిభువన విజయం అనేటువంటి ఈ ఆర్టికల్ని ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. స్క్రీన్ మీద విక్రమ్ త్రిభువన విజయం అన్న ఆర్టికల్ చూస్తున్నారు. దేశీయ తొలి ప్రైవేట్ ఆర్బిటల్ ర్యాకెట్ ప్రయోగం ఇది విజయవంతమైంది. భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ ర్యాకెట్ ప్రయోగం ఏ తేదీన జరిగింది అని బిట్టు వస్తే జూలై 18 జూలై 18, 2026వ సంవత్సరంలో శనివారం రోజు అన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ర్యాకెట్ ని భూమి యొక్క కక్షలోకి పంపించారు. 450 కిలోమీటర్ల కక్షలోకి ఈ ఉపగ్రహాలు చేరాయి. 450 కిలోమీటర్ల కక్షలోకి ఈ ఉపగ్రహాలు చేరాయి. ఇదొక బిట్టు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఎన్నో దేశం భారతదేశం. అంటే తొలి ప్రైవేట్ ఆర్బిటల్ ర్యాకెట్ ని ప్రపంచంలో తొలి ప్రైవేట్ ఆర్బిటల్ ర్యాకెట్ ని ప్రయోగించిన దేశాల జాబితాలో భారతదేశం ఎన్నో దేశం అని పెట్టి వస్తే 3వ దేశం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. భారత అంతరిక్ష రంగంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన సరికొత్త అధ్యాయం అనేది ప్రారంభమైంది. అంతరిక్ష రంగంలోని అవకాశాలని అందిపుచ్చుకునేందుకు వీలుగా ప్రైవేట్ రంగానికి ఆహ్వానం పలుకుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తొలి అడుగులోనే సత్ఫలితాలు ఇచ్చింది. హైదరాబాద్కు చెందినటువంటి ప్రముఖ స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ అనేటటువంటి ఈ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ స్కైరూట్ ఏరోస్పేస్ అనేటటువంటి ఒక ప్రైవేట్ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేసిన ప్రైవేట్ ఆర్బిటల్ క్లాస్ ర్యాకెట్ విక్రమ్-1 అన్నటువంటి ఈ ర్యాకెట్ ని మిషన్ ఆగమన్ పేరుతో ప్రయోగం చేయగా ఈ ప్రయోగం విజయవంతం అయ్యింది. ఈ ప్రయోగం చేపట్టిన సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్. ఈ ప్రయోగం ఎక్కడి నుంచి జరిగింది?
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఈ ప్రయోగం జరపడం జరిగింది. బిట్ రావచ్చు. మరి భారతదేశపు తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం ఎక్కడి నుంచి జరిగింది అని బిట్ వస్తే శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం, దీని షార్ట్ కట్ లో షార్ అని పిలుస్తాం. ఈ షార్ కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి జూలై 18వ తేదీన ఈ రాకెట్ ప్రయోగం అనేది జరిగింది. నిర్దేశిత 450 కిలోమీటర్ల భూమికి దిగువ కక్షలోకి 6 పేలోడ్లను ఖచ్చితత్వంతో ప్రవేశపెట్టి ఈ సత్తాన్ని చాటింది స్కైరూట్ ఏరోస్పేస్. దీంతో ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యం ఉన్న ప్రపంచంలో 3వ దేశంగా భారతదేశం రికార్డు సృష్టించింది. ఉత్కంఠ ఆపై విజయం. వాస్తవానికి ఈ ప్రయోగం శనివారం ఉదయం 11:30 జరగాల్సి ఉండగా స్వల్ప సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని కొద్దిసేపు నిలిపివేశారు. సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో శాస్త్రవేత్తలు సమస్యని పరిష్కరించారు. దాని తర్వాత దీంతో మధ్యాహ్నం 12:05 ఈ రాకెట్ నింగిలోకి దూసుకువెళ్ళింది. రాకెట్ 3 దశలు విజయవంతంగా ప్రయాణించిన అనంతరం చివరిగా 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్ తో పనిచేసే ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్ ద్వారా 6 ఉపగ్రహాలు నిర్ణీత కక్షలోకి చేరాయి. ఇకపోతే ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి బిట్ వస్తుంది, గమనించండి. చాలా 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 ముఖ్యమైన బిట్. ఇది పోటీ పరీక్షలో రావడానికి అవకాశం ఉంది. ఆ బిట్ ఏంటంటే, ఈ రాకెట్ ఏది విక్రమ్ 1 అనేటటువంటి రాకెట్ దేన్ని మోసుకెళ్ళింది? ఒక ప్రత్యేకమైనటువంటి పోస్ట్ కార్డ్ ని అంతరిక్షంలోకి తీసుకువెళ్ళింది. ఉపగ్రహాలతో పాటు ఒక పోస్ట్ కార్డ్ ని కూడా అంతరిక్షంలోకి తీసుకువెళ్ళింది. అది ఏ పోస్ట్ కార్డు? ఆ పోస్ట్ కార్డు మీద ఏం రాసింది? వందే మాతరం అన్న పదం రాసి ఉంది. మరి ఆ పోస్ట్ కార్డు ఎవరు పంపించారు? భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తన చేతి రాతతో వందే మాతరం అని రాసి పంపినటువంటి ఒక ప్రత్యేక పోస్ట్ కార్డును అంతరిక్షంలోకి ఈ రాకెట్ తీసుకుని వెళ్ళింది. ఇది ఒక ముఖ్యమైనటువంటి బిట్టు, నోట్ చేసుకోండి. స్కైరూట్ బృంద సభ్యులు, ఇస్రో మాజీ చైర్మన్లు మరియు శాస్త్రవేత్తలు, భారతీయ వ్యోమగాములు, ఇతరులు పంపిన డజన్ల కొద్ది చేతిరాత పోస్ట్ కార్డులను సైతం ప్రత్యేక పేలోడ్ బాక్సులు భద్రపరిచారు. ఈ మిషన్ రూపకల్పనలో శ్రమించిన ఇంజనీర్లు, టెక్నీషియన్లు వారి యొక్క సంతకాలను రాకెట్ కవచంపై ముద్రించారు. క్లాసిక్ బ్లూమ్ ఆర్ట్ వర్క్ 18 క్యారెట్ల బంగారంతో చేసిన విక్రమ్ 1 రాకెట్ సూక్ష్మ ప్రతిరూపాన్ని కూడా పేలోడ్ లో ఉంచి నింగిలోకి పెట్టారు. చూడండి, క్లాసిక్ బ్లూమ్ ఆర్ట్ వర్క్, నోట్ దిస్ పాయింట్, మీ నోట్స్ రాసుకోండి. క్లాసిక్ బ్లూమ్ ఆర్ట్ వర్క్ 18 క్యారెట్ల బంగారంతో చేసినటువంటి విక్రమ్ 1 రాకెట్ సూక్ష్మ ప్రతిరూపాన్ని కూడా ఈ పేలోడ్ లో ఉంచి నింగిలోకి పంపించారు. ఈ పాయింట్ కూడా మీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కి యాడ్ చేసుకోండి. లేకపోతే దీని యొక్క పూర్తి వివరాలు మనం పరిశీలించేద్దాం. భారత తొలి ఆర్బిటల్ ప్రైవేటు వాహక నౌక విక్రమ్ 1 విజయవంతంగా గోదశలోకి వెళ్లి భారత అంతరిక్ష రంగంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. స్కైరూట్ సంస్థ సాంకేతిక పరంగా అనేక కొత్త హంగులను ఇందులో జోడించింది. భారత గడ్డపై వీటిని ప్రయోగించడం ఇదే తొలిసారి. విక్రమ్ 1 పూర్తి కార్బన్ కాంపోజిట్ పదార్థాలతో నిర్మించారు. సంప్రదాయ రాకెట్ గ్రేడ్ స్టీల్ తో పోలిస్తే
వీటి బరువు చాలా తక్కువ, అదే సమయంలో దృఢంగా ఉంటాయి. దీనివల్ల రాకెట్ బరువు తగ్గుతుంది, నింగిలోకి మోసుకుని వెళ్ళగల పేలోడ్ సామర్థ్యం పెరుగుతుంది. దేశంలో ఇలా పూర్తి కాంపోజిట్ పదార్థాలతో ఆర్బిటల్ రాకెట్ ను తయారు చేయడం ఇదే మొదటిసారి. ఇకపోతే ఈ రాకెట్ లోని మొదటి దశ దేశంలోనే అత్యంత పొడవైన మోనోలిథిక్ కార్బన్ కాంపోజిట్ అంచెగా చరిత్ర సృష్టించింది. బహుళ సెక్షన్లుగా కాకుండా ఒకే సమీకృత యూనిట్ గా తయారు చేశారు. రాకెట్ లోని ఆర్బిటల్ అడ్జస్ట్మెంట్ మాడ్యూల్ ను పూర్తిగా 3D ముద్రణ పరిజ్ఞానంతో తయారు చేశారు. భారత ఆర్బిటల్ వాహక నౌకలో ఇలాంటి 3D ముద్రిత ఇంజిన్ ను రూపొందించడం ఇదే మొదటిసారి. రాకెట్ లోని ప్రధాన దశలు వీడిపోయాక ప్రయాణ మార్గంలో అవసరమైన సర్దుబాట్లను చేయడం, పేలోడ్లను కక్షలో ప్రవేశపెట్టడం ఈ మాడ్యూల్ యొక్క పని. ఇకపోతే చూడండి, విక్రమ్ 1 లో ఎంబ్రేస్ అనే పేలోడ్ ని పంపించారు. విక్రమ్ 1 లో పంపించిన పేలోడ్ పేరు ఏం పేరండి? ఎంబ్రేస్. నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ ని మీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కి యాడ్ చేసుకోండి. విక్రమ్ 1 లో ఎంబ్రేస్ అనే పేలోడ్ ని పంపించారు. ఇందులో రోబోటిక్ హస్తానికి సంబంధించిన పరిజ్ఞానం ఉంది. భవిష్యత్తులో అంతరిక్ష వ్యర్థాల తొలగింపు ఆపరేషన్ల కోసం దీన్ని ప్రవేశపెట్టారు. భూకక్షలో పాత ఉపగ్రహాలు, రాకెట్ భాగాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇలాంటి వ్యవస్థను రోదస్లోకి పంపడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇకపోతే ఇంకా చూడండి, 4 అంచెల విక్రమ్ 1 రాకెట్ ను వేగంగా పెరుగుతున్న చిన్న ఉపగ్రహ మార్కెట్ ను లక్ష్యంగా చేసుకుని నిర్మించారు. ఇది భూ దిగువ కక్షలోకి 350 కిలోలు, సూర్య అనువర్తిత కక్షలోకి 260 కిలోల బరువున్న పేలోడ్లను మోసుకుని వెళ్ళగలదు. నోట్ దిస్ పాయింట్. ఈ విక్రమ్ 1 అనేది భూమికి దిగువ కక్షలోకి 350 కిలోలు, సూర్యుని యొక్క అనువర్తిత కక్షలోకి 260 కిలోల బరువున్న పేలోడ్ ని మోసుకుని వెళ్ళగలదు. ఈ పాయింట్ ని మీ కరెంట్ అఫైర్స్ నోట్స్ కి యాడ్ చేయండి. భూ పరిశీలన, కమ్యూనికేషన్, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, శాటిలైట్లను రాజస్లోకి పంపడానికి ఇది అనువైనది. మరి ఈ ప్రయోగం యొక్క ప్రాముఖ్యత ఏంటి మాట్లాడారు అంటే, 2022 నవంబర్లో స్కైరూట్ సంస్థ విక్రమ్ ఎస్ అనే రాకెట్ ని శ్రీహరికోట నుంచి ప్రయోగించింది. ఇక్కడ మీరు చూడండి, నోట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ కూడా మీ కరెంట్ అఫైర్స్ నోట్స్ యాడ్ చేయండి. 2022 నవంబర్లో స్కైరూట్ సంస్థ ఇప్పుడు ఏదైతే విక్రమ్ 1 ని ప్రవేశపెట్టిందో అదే స్కైరూట్ సంస్థ 2022 నవంబర్లో విక్రమ్ ఎస్ అనే రాకెట్ ని శ్రీహరికోట నుంచి ప్రయోగించింది. తద్వారా రాజస్లోకి రాకెట్ ను ప్రయోగించిన తొలి ప్రైవేట్ కంపెనీకి గుర్తింపు పొందింది. అయితే అది సబ్ ఆర్బిటల్ యాత్ర, అందువల్ల అది పూర్తి స్థాయిలో కక్షలోకి ప్రవేశించలేదు. తాజాగా ప్రయోగించిన విక్రమ్ 1 దీనికి భిన్నం. ఈసారి అది పేలోడ్లను కక్షలోకి ప్రవేశపెట్టగలిగింది. దశాబ్దాలుగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒకటే దేశంలో రాకెట్లను ప్రయోగించేది. ప్రభుత్వ విధానంలో వచ్చిన మార్పుల కారణంగా అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ సంస్థలు, అంకుర పరిశ్రమలకు తలుపులు తెరుచుకున్నాయి. దీంతో ఆ సంస్థలు ఇస్రోకు సంబంధించిన టెస్టింగ్ కేంద్రాలు, లాంచ్ ప్యాడ్లు అనుభవాన్ని ఉపయోగించుకునేందుకు వీలు చిక్కుతోంది. లేకపోతే ఇప్పుడు మనం నోట్స్ ని చూద్దాం. పీడిఎఫ్ నోట్స్ ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. మనం ప్రధాన న్యూస్ ని కవర్ చేసాం. ఇప్పుడు మనం నోట్స్ ని కవర్ చేద్దాం. డియర్ ఫ్రెండ్స్, ఎంతవరకు మనం ఈనాడు వార్తాపత్రికలోని మిషన్ ఆగమన్
విక్రమ్-1 రాకెట్ గురించి ముఖ్యమైనటువంటి విషయాల్ని మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నేను రూపొందించినటువంటి పీడిఎఫ్ నోట్స్ని చూద్దాం. ఈ నోట్స్లో ఆర్టికల్స్ అంటే ముఖ్యమైనటువంటి అంశాలు, వాటితో పాటు ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చాను. వీటిని చూడండి. విక్రమ్-1 మిషన్ ఆగమన్. చూడండి, విక్రమ్-1 మిషన్ ఆగమన్ అంటే ఏమిటి? విక్రమ్-1 మిషన్ ఆగమన్ అంటే ఏమిటి? ముందు విక్రమ్-1 గురించి చూద్దాం. విక్రమ్-1 గురించి తెలుసుకున్న తర్వాత మిషన్ ఆగమన్ గురించి చూద్దాం. విక్రమ్-1 గురించి ఇప్పుడు మనం చూద్దాం. విక్రమ్-1 మిషన్ ఆగమన్ అంటే ఏమిటి? ఇప్పుడు చూద్దాం. విక్రమ్-1 అనేది భారతదేశానికి చెందిన ఒక ఆర్బిటర్ లాంచ్ వెహికల్ అనే విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్బిటర్ లాంచ్ వెహికల్. విక్రమ్-1 అనేది భారతదేశపు ఆర్బిటర్ లాంచ్ వెహికల్ అనే విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆర్బిటర్ లాంచ్ వెహికల్ అంటే ఏంటి? భూమి యొక్క కక్షలోకి ఉపగ్రహాలను పంపేటటువంటి రాకెట్ అని అర్థం. ఆర్బిటల్ అంటే భూకక్ష. ఆర్బిట్ మీన్ భూకక్ష. భూకక్షలోకి ఉపగ్రహాలు పంపే రాకెట్టే ఈ విక్రమ్-1. మరి మిషన్ ఆగమన్ అంటే ఏమిటి? ఈ రాకెట్ యొక్క తొలి ప్రయోగానికి విక్రమ్-1 అనే ఆర్బిటల్ లాంచ్ వెహికల్ ప్రయోగానికి పెట్టినటువంటి పేరే మిషన్ ఆగమన్. ఈ మిషన్కి లేదా ఈ తొలి ప్రయోగానికి పెట్టినటువంటి పేరు మిషన్ ఆగమన్. ఈ మిషన్ ఎవరు చేపట్టారు? స్కైరూట్ ఏరోస్పేస్ చేపట్టింది. భారతదేశానికి చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్. భారతదేశానికి చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ ఈ స్కైరూట్ ఏరోస్పేస్. ఈ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసినటువంటి తొలి ఆర్బిటల్ లాంచ్ వెహికల్ విక్రమ్-1. ఈ విక్రమ్-1 ప్రయోగానికి పెట్టిన పేరు మిషన్ ఆగమన్. ఇక్కడ ముఖ్యమైన అంశాలు. ఈ ప్రయోగాన్ని చేపట్టిన సంస్థ పేరు స్కైరూట్ ఏరోస్పేస్. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? స్కైరూట్ ఏరోస్పేస్ యొక్క ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉంది. ఎప్పుడు స్థాపించారు? ఈ స్కైరూట్ ఏరోస్పేస్ ని హైదరాబాద్ లో 2018 సంవత్సరంలో స్థాపించారు. ఎవరు స్థాపించారు? ఇది ఒక ప్రైవేట్ సంస్థ అని చెప్పడం కదా. మరి ప్రైవేట్ వ్యక్తులు ఎవరో స్థాపించారు కదా. ఎందుకే ప్రైవేట్ వ్యక్తులు ఎవరు? పవన్ కుమార్ చంద్రన్ మరియు నాగభరత్ ఢాకా. ఈ ఇరువురు ఎవరు? మాజీ ఇస్రో శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చంద్రన్, నాగభరత్ ఢాకా. వీరు స్కైరూట్ స్పేస్ ఏజెన్సీని హైదరాబాద్ లో 2018లో స్థాపించారు. మిషన్ ఆగమన్ దీని యొక్క ప్రత్యేకత ఏమిటి? మిషన్ ఆగమన్ యొక్క ప్రత్యేకత విక్రమ్-1 యొక్క మొదటి కక్షీయ ప్రయోగం. భారత్ ప్రైవేట్ రంగంలో తొలి ఆర్బిటల్ ప్రయోగాల్లో ఒకటి. చిన్న ఉపగ్రహాలను తక్కువ ఖర్చుతో కక్షలోకి ప్రవేశపెట్టడం ఈ మిషన్ ఆగమన్ యొక్క ప్రత్యేకత. ఈ మిషన్ ఆగమన్ యొక్క లక్ష్యాలు ఏమిటి? చిన్న ఉపగ్రహాల ప్రయోగం మరియు తక్కువ ఖర్చుతో లాంచ్ సేవలు చేపట్టడం, భారత్ స్పేస్ ఎకానమీని అభివృద్ధి చేయడం, ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని పెంచడం, ప్రపంచ స్మాల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్లలో భారతదేశానికి స్థానం కల్పించడం.
ఈ 5 లక్ష్యాలతో మిషన్ ఆగమన్ అనేది రూపొందింది. స్కైరూట్ ఏరోస్పేస్ సాధించిన విజయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. స్కైరూట్ ఏరోస్పేస్ ఇది హైదరాబాద్ లో 2018లో స్థాపించారు అని చెప్పడం కదా. ఈ స్కైరూట్ ఏరోస్పేస్ నుంచి ప్రయోగించిన మొదటి రాకెట్ విక్రమ్ ఎస్. స్కైరూట్ ఏరోస్పేస్ నుంచి ప్రయోగించిన మొదటి రాకెట్ విక్రమ్ ఎస్. ఇది భారతదేశపు తొలి ప్రైవేట్ రాకెట్. బిట్టు మీకు రావచ్చు. భారతదేశపు తొలి ప్రైవేట్ రాకెట్ క్రింద వాటిని ఏది గుర్తించండి? విక్రమ్ ఎస్. మరి భారతదేశపు తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ ని ఎప్పుడు ప్రయోగించారు అంటే 2022వ సంవత్సరం 2022 నవంబర్ 18 అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది. మరి దీనికి ఇప్పుడు 2026లో జూలై 18న చేపట్టిన విక్రమ్-1 ప్రయోగానికి స్పేస్ అధికార మిషన్ ఆగమన్ అని పేరు పెట్టడం జరిగింది. మరి 2022లో నవంబర్ 18న విక్రమ్ ఎస్ అన్నటువంటి రాకెట్ ని ప్రయోగించారు కదా. దీనికి పెట్టిన పేరు, ఈ మిషన్ కి పెట్టిన పేరు మిషన్ ప్రారంభ్. మిషన్ ప్రారంభం ఎప్పుడు జరిగింది? 2022 నవంబర్ 18న. మిషన్ ఆగమన్ ఎప్పుడు జరిగింది? 2026 జూలై 18న. చూడండి, డేట్ ఒకటే, డేట్ మారలే. విక్రమ్ ఎస్ 18వ తేదీనే ప్రవేశపెట్టారు, అలాగే విక్రమ్-1 కూడా 18వ తేదీనే ప్రవేశపెట్టారు. కాబట్టి విక్రమ్ ఎస్ నవంబర్లో ప్రవేశపెట్టారు, విక్రమ్-1 జూలై నెలలో ప్రవేశపెట్టారు. విక్రమ్ ఎస్ 2022లో ప్రవేశపెట్టారు, విక్రమ్-1 2026లో ప్రవేశపెట్టారు. దీనికి పెట్టిన పేరు, ఈ మిషన్ పెట్టిన పేరు విక్రమ్ ఎస్ అన్నటువంటి రాకెట్ కు ఈ మిషన్ పెట్టిన పేరు మిషన్ ప్రారంభం. విక్రమ్-1 అనే మిషన్ కు పెట్టిన పేరు మిషన్ ప్రారంభ తర్వాత మిషన్ ఆగమన్. ఓకే, అయితే ఇంతలో చూడండి, ఈ విక్రమ్ సిరీస్ లో భాగంగా విక్రమ్ ఎస్ 2022లో ప్రయోగించారు, 2026లో విక్రమ్-1 ప్రయోగం జరిగింది. ఇంకా విక్రమ్-2, విక్రమ్-3 ప్రయోగాలు ఇంకా రానున్నాయి. ప్రస్తుతానికి పై 2 ప్రయోగాలు జరిగాయి. మరి ఈ మిషన్ ఆగమన్ అనేది ఎందుకు వార్తల్లో నిలిచింది? మిషన్ ఆగమన్ అనేది ఎందుకు వార్తల్లో ఉంది? మిషన్ ఆగమన్ ద్వారా విక్రమ్-1 తొలి కక్షీయ ప్రయోగానికి సిద్ధమైంది. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల పాత్ర మరింత బలపడుతుంది. ఐఎన్ స్పేస్ ఈ సంస్కరణల తర్వాత భారత స్పేస్ స్టార్టప్ ఎకోసిస్టమ్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల ఈ మిషన్ ఆగమన్ అనేది వార్తల్లో నిలిచింది. ఇకపోతే ఇక్కడ ఇంతవరకు మనం మాట్లాడుతున్న అంశాల్లో గుర్తుంచుకోవాల్సిన విషయాలు, విక్రమ్-1 ఆర్బిటర్ రాకెట్. విక్రమ్-1 అనేది 2026 జూలై 18వ తేదీన శనివారం రోజు చేపట్టినటువంటి మిషన్ ఆగమన్ ద్వారా విక్రమ్-1 ప్రవేశపెట్టారు కదా. ఈ విక్రమ్-1 ఆర్బిటల్ రాకెట్, మిషన్ పేరు మిషన్ ఆగమన్. సంస్థ, ఈ మిషన్ చేపట్టిన సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్. దీని యొక్క ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉంది. తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ అనేటువంటి ఈ మిషన్ కు పెట్టిన పేరు మిషన్ ప్రారంభం. చిన్న ఉపగ్రహాల కోసం రూపకల్పన చేయడం జరిగింది. ప్రాక్టీస్ బిట్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని చూద్దాం. ప్రాక్టీస్ బిట్స్ చూడండి. విక్రమ్-1 రాకెట్ ను అభివృద్ధి చేసిన సంస్థ ఏది? విక్రమ్-1 రాకెట్ ను అభివృద్ధి చేసిన సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్. విక్రమ్-1 తొలి ప్రయోగానికి పెట్టిన పేరు ఏమిటి? విక్రమ్-1 తొలి ప్రయోగానికి పెట్టిన పేరు ఆగమన్. స్కైరూట్ ఏరోస్పేస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? స్కైరూట్ ఏరోస్పేస్
ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉంది. విక్రమ్ 1 ప్రధానంగా ఏ ప్రయోజనం కోసం రూపొందించబడింది? జవాబు ఆప్షన్ సి. చిన్న ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టడం కోసం, ఆ ప్రయోజనం కోసం రూపొందించబడింది. మరి స్కైరూట్ ఏరోస్పేస్ స్థాపించబడిన సంవత్సరం ఏది? స్కైరూట్ ఏరోస్పేస్ ని 2018 సంవత్సరంలో స్థాపించారు. విక్రమ్ ఎస్ విజయవంతం అయినటువంటి ప్రయోగం ఏ మిషన్ పేరుతో జరిగింది? విక్రమ్ ఎస్ ఇంతకు ముందు 2022లో విజయవంతమైంది. ఈ ప్రయోగం ఏ మిషన్ పేరుతో జరిగింది? విక్రమ్ ప్రారంభ్ అనే మిషన్ ప్రారంభ్ పేరుతో జరిగింది. విక్రమ్ 1 ప్రధానంగా ఏ కక్షకు ఉపగ్రహాలు పంపేందుకు రూపొందించబడింది? జవాబు ఆప్షన్ సి. లో ఎర్త్ ఆర్బిట్. ఇకపోతే బిట్ నంబర్ 8. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల నియంత్రణ మరియు ప్రోత్సాహంలో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థ క్రింది వాటిలో ఏది? భారత అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల నియంత్రణ మరియు ప్రోత్సాహంలో కీలక పాత్ర పోషిస్తున్న సంస్థ క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ బి. ఇన్స్పేస్. విక్రమ్ 1 ప్రధానంగా ఎన్ని దశల రాకెట్? విక్రమ్ 1 అనేది ప్రధానంగా ఎన్ని దశల రాకెట్? జవాబు ఆప్షన్ సి. 3 దశల రాకెట్. మరి విక్రమ్ 1 సాంకేతిక విషయాల గురించి చూస్తే, ఈ రాకెట్ రకం విక్రమ్ 1 రాకెట్ రకం 3 స్టేజ్ లాంచ్ వెహికల్ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఇంధనం సాలిడ్ ఫ్యూయల్. మరి చివరి దశ క్రయోజనిక్ కాదు, ఇది క్రయోజనిక్ మిషన్ కాదండి. లిక్విడ్ ప్రొపల్షన్ ఆధారిత ఆర్బిట్ ఇన్సర్షన్ స్టేజ్. దీని యొక్క పొడవు 22.5 మీటర్లు, బరువు సుమారు 30 టన్నులు, పేలోడ్ సామర్థ్యం లో ఎర్త్ ఆర్బిట్ కు సుమారు 300 కిలోలు. ఓకే, ఇది విక్రమ్ 1 కు సంబంధించినటువంటి మిషన్ ఆగమన్ కు సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు మరియు ఆర్టికల్ ఇతర విషయాలు. ఈ వీడియోలో మనం విక్రమ్ 1 మిషన్ ఆగమన్కు సంబంధించినటువంటి ఆర్టికల్ని మరి ఇతర విశేషాలని మనం చూసాం కదా. వీటిని మీ కరెంట్ అఫైర్స్ నోట్స్కి జత చేసుకోండి. తర్వాత మరో వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. నమస్తే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.